నితిన్ అన్నగిరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి. అసలు సీరియల్ అయితే ఒక లేడీ పిల్లకి ఎందితే ఎలా ఉంటుందో అలా చేసి చూపించింది. అసలు వేణుల్ కిషోర్ గారు కామెడీ కానీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ కానీ, దొంగతనాలు చేసే సీన్స్ ఉంటాయి. ఒక ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా ఎలా ఉంటుందో హాలీవుడ్ రేంజ్ సినిమా అలా చూపించారు కొన్ని సీన్స్. రాబిన్ హుడ్ అంటే ఒక పెద్ద దొంగ కదా బ్రో, ఇలా దొంగతనాలు స్టైల్ ఇదంతా ఎలా ఉందండి? చాలా బాగుందండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ ఉంటుందని. వెంకీ కుల్మిడి గారు డైరెక్షన్ అయితే చాలా చింపేశారు. డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఎలా ఉందండి? ఆయన చూస్తున్నాను చెప్పి అంత పొట్ట చెక్కలేలా నవ్వుకుంటారండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. చాలా బాగా చేశారు సినిమా. మన తెలుగులో మన డేవిడ్ వార్నర్ గారు రావడం చాలా బాగుంది. అంటే సపరేట్ హీరో పెట్టి తీయచ్చంటారా డేవిడ్ వార్నర్ని? అయిపోవచ్చండి. ఆయనకి ప్యాన్ ఇండియా రేంజ్ వచ్చేసింది కాబట్టి పుష్ప 3లో చేస్తే బాగుంటుంది డేవిడ్ వార్నర్ గారు. పుష్ప 4 ఆయన కొంచెంసేపు ఉన్నా కూడా ఆ సీన్ ఎలా ఉంది? డేవిడ్ వార్నర్ సీన్ ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా చూపించారు, రిచ్గా చూపించారు, స్టైలిష్గా ఉంది ఆ సీన్. చాలా బాగుంది. పెద్ద బ్లాక్ బస్టర్ అండి. 1000 కోట్ల పైన కొట్టబోతుంది సినిమా. 1000 కోట్లు. ఆస్ట్రేలియాలో రికార్డ్స్ కొడతా అంటారా? ఆస్ట్రేలియాలో ఉన్న రికార్డ్స్ అన్ని తడిచిపెట్టిపోతాయి ఈ సినిమాతో. డేవిడ్ బాయ్ కోసం అందరూ వస్తారు సినిమాకి. ఒక అమ్మాయి చేసింది ఐటమ్ సాంగ్, చింపి ఆరేసింది. సినిమాలు చేసేసుకోవచ్చండి. సినిమాల్లోకి వచ్చేయమని చెప్పండి, మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేయమని చెప్పండి, షిఫ్ట్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ విలా తీసుకుని ఇక్కడే సినిమాలు చేసుకుని బెస్ట్. చాలా బాగుంది.